మోహనవాణి తెలుగు పోడ్కాస్టు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో ఆత్మహత్యల గురించి మనం చెప్పుకుందాము. ఆత్మహత్యల యొక్క ఆలోచన ఏ రకంగా మనం దూరం తీసుకోవాలో దీనికి కావాల్సిన కొన్ని విషయాలు చెప్తాను. ఈ విషయం అనేది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో మనకి ఆత్మహత్యలు అనేవి చాలా ఎక్కువైపోయి ఒక ప్రక్క స్టూడెంట్స్ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరొక పక్క ఇంట్లో సమస్యల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల కూడా ఒక క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల ఆలోచనని ఏ రకంగా దూరం చేసుకోవచ్చు ఇక్కడ మీకు చెప్తాను. ఈ టెక్నిక్స్ అన్నీ మీరు పాటించినట్లయితే ఆ ఒక్క క్షణాన్ని దాటి మీరు విజయాన్ని సాధించగలుగుతారు. నిజంగా నీవు ఎంత అదృష్టవంతుడివో తెలుసా అని క్వశ్చన్ వేసుకోండి. అవును, నిజంగా మనం చాలా అదృష్టవంతులు. మనం మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, అంటే ఎటువంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాలి? అనాథలతో కంపేర్ చేసుకోండి, కాళ్ళు చేతులు లేని వాళ్ళతో కంపేర్ చేసుకోండి, వికలాంగులతో కంపేర్ చేసుకోండి. ఇలా చాలామందితో మీరు కంపేర్ చేసుకుంటే మీరు అదృష్టవంతులే. తర్వాత తల్లిదండ్రులు ఉండే ప్రతి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ జన్మ అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, పేరెంట్స్ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మ అనేది లభించదు. ఈ జన్మలో ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి సాధించి తన యొక్క జన్మకు సార్థకత చేకూర్చాలి. భగవంతుడు కూడా మనకి జంతువుగా పుట్టించకుండా మనిషిగా పుట్టించడానికి మెయిన్ కారణం ఏంటంటే, నువ్వు మనిషిగా జన్మిస్తే నువ్వేమి సాధిస్తావో నేను చూస్తాను అని చెప్పి భగవంతుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి ఆ ఛాన్స్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని మనమేంటో మనం ప్రూవ్ చేసుకుని మన తల్లిదండ్రులకు, ఈ దేశానికి పేరు తెచ్చేటట్లుగా, ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేటట్లుగా మనం ఎప్పుడూ కూడా మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. మనం పాపాలు పుణ్యాలు అని మనం చెప్పుకుంటూ పోతే యాక్చువల్గా ఈ ఆత్మహత్య చేసుకోవడం అనేది మహాపాపం అని అంటారు. సో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి రాకూడదు. కానీ ఒక క్షణంలో ఆ ఆలోచన వచ్చి తప్పు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన మనం ఎలా అతిక్రమించాలి, ఏం చేస్తే ఆ ఆలోచనని మనం అతిక్రమిస్తామో ఇక్కడ మనం తెలుసుకుందాం. జనరల్గా ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళ మెంటాలిటీలో ఎవరెవరు ఉంటారంటే, పిరికి పందలు, బలహీనమైన మనసు కల వాళ్ళు, వచ్చే సవాళ్లను ఎదుర్కోలేని వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. వీళ్ళే ఎక్కువ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ధైర్య సాహసాలతో ఎవరైతే వీరుడిగా నిలబడతారో వారు డెఫినెట్గా విజయం అనేది వాళ్ళని వరిస్తుంది. అది కాకుండా ఈ ఆత్మహత్య అనే భూతం దెబ్బతో అక్కడి నుంచి పారిపోతుంది. అంటే ఆత్మహత్యకు శత్రువు ఏదంటే ధైర్యం అన్నమాట. సో మీలో ధైర్యం అనేది ఆత్మహత్యకు శత్రువులా కనిపిస్తుంది. ఆత్మహత్య అనే ఆలోచన మీ దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎప్పుడూ కూడా ప్రతి మనిషి తన గురించే ఆలోచిస్తాడు. మీరు మీ గురించే ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? మీకోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, తల్లిదండ్రులు ఎంత వాళ్ళ యొక్క జీవితాలని మీకోసం త్యాగం చేస్తున్నారో, మీకోసం ఎన్ని కలలు కంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మీ గురించి ఆలోచించండి. ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. ఇలా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవడం అనేది సమంజసమేనా? మీరేమంటారు? ఒకసారి ఆలోచించండి. అయితే ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలండి? ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం గురించి మీకు చెప్తాను. ఈ టెక్నిక్స్ అన్నీ మీరు తప్పకుండా అవలంబించినట్లయితే, తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు విజయం గ్యారంటీ. మీలో వచ్చే ఈ భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంట్రోల్ చేసుకుని వెంటనే మీకు దగ్గరగా ఉండే మనిషితో మనసు విప్పి మాట్లాడండి. ఇది ఫస్ట్ టెక్నిక్. ఒంటరితనం అనేది చాలా డేంజర్ అండి. ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి. ఒకవేళ ఒంటరిగా ఉండాలి అనుకుంటే మీ మైండ్ని మాత్రం ఖాళీగా ఉంచొద్దు. ఏదో పనిలో మీరు నిమగ్నమై ఉంటే తప్పకుండా మీ మైండ్ అనేది చాలా చురుగ్గా, పాజిటివ్గా పనిచేస్తుంది. చాలామంది అంటుంటారు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నా బాధను ఎవరూ అర్థం చేసుకోరు అని చెప్పి చాలామంది కుమిలిపోతూ ఉంటారు.
మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కానీ, మీ బాధను వినేవాళ్ళు కానీ ఎవరూ లేకపోతే మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. ప్రతి విషయం కూడా మీరు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఏది జరిగినా మన మంచికే అన్న విషయాన్ని బాగా గుర్తు చేసుకోండి. ఏది జరిగినా మన మంచికే అనేది మీరు అండర్లైన్ చేసుకోండి. ఒకవేళ నెగిటివ్స్ వచ్చినా, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, జీవితంలో ఫెయిల్ అయినా మంచిదే అని అనుకోండి. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ వల్ల మీకు ఏమవుతుందంటే డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సక్సెస్ మీకు ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అలా పాజిటివ్గా ఆలోచించాలి. మీకు ఇష్టమైన పాటలు వినండి, మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి, అలాగే గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఉపన్యాసాలు వినండి. అలాగే మీ జీవితంలో మీరు అనుభవించిన ఆనంద క్షణాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే ప్రతి మనిషిలో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి, అలాగే ఆనందమైన విషయాలు కూడా ఉంటాయి, విచారకరమైన విషయాలు కూడా ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా మన జీవితంలో ఆనందంగా ఉండే ఆ క్షణాలు, ఆ మూమెంట్స్ ఏంటైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా లిస్ట్ చేసుకోండి. మీలో డెఫినెట్గా ఉత్తేజం అనేది వస్తుంది. అలాగే మీ మైండ్ అప్సెట్లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన అభిరుచి వైపు మీ మైండ్ని డైవర్ట్ చేయండి. అంటే పెయింటింగ్ చేయడం కానీ, ఆటలాడడం కానీ, పాటలు పాడడం కానీ, సంగీతం కానీ, నాట్యం కానీ, ఇలా ఏవైతే ఇటువంటి హాబీస్ ప్రతి వాళ్ళకి ఏదో ఖచ్చితంగా ఉంటుంది. హాబీస్ లేని వాళ్ళు అంటూ ఉండరు. కాబట్టి ఈ హాబీస్ వైపు మీ మైండ్ని డైవర్ట్ చేసుకోండి. భక్తిని కలిగి ఉండండి. ఈ భక్తిని కలిగి ఉంటే మనకి మెంటల్గా ఒక పీస్ అనేది ఒకటి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ధ్యానం చేయడం అంటే ఏంటంటే మనం ఎక్కడో ఒక చోట కుదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని మన ఇష్టదైవం మీద కాన్సన్ట్రేషన్ చేయడాన్ని మనం ధ్యానం అంటుంటాము. ఆ ధ్యానం చేసేటప్పుడు మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి, లేదా ఒక ఇష్టమైన మంత్రాన్ని చదువుకోండి. సో ఆ రకంగా ఏంటంటే మైండ్ అనేది పీస్ఫుల్గా మీకు తయారవుతుంది. సమాజ సేవలో పాల్గొంటూ ఉండండి. ఈ రకంగా సేవ చేయడం వల్ల మీకు ఒక ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. మైండ్ అనేది చాలా హుషారుగా పనిచేస్తుంది. దృఢమైన ఆత్మవిశ్వాసం ఉండాలి, మనోనిబ్బరం ఉండాలి. దాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని అంటాము. ఖచ్చితంగా ఉండాలి. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ మీద నమ్మకం ఉంచుకోండి, మీరేదైనా సాధించగలరు అని అనుకోండి. ఎప్పుడూ కూడా ఇంకొక విషయం అండి బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను అందరిలాగా కాదు, నేను డిఫరెంటు అని అనుకోండి. అంటే డిఫరెంట్లో ఏంటి? నేను ఎన్నో చేయగలను, నేను ఎన్నో సాధించగలను, నేను మిగతా వాళ్ళలాగా కాదు అనుకోండి. మీకు చాలా ధైర్యం అనేది వస్తుంది. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మీకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ ప్రత్యేకతలు వేరే వాళ్ళకు ఉండవు, వేరే వారి ప్రత్యేకతలు మీకు ఉండవు. కాబట్టి ఎప్పుడు మీరు ఎవరితో కంపేర్ చేసుకోకండి. మీలో అంటే ప్రతి మనిషిలో కూడా ఒక అపారమైన ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటో గ్రహించండి, ఆ శక్తిని ఉపయోగించండి. ప్రతి మనిషి ఒక విషయం అనుకోవాలి, నువ్వు ఒక సృష్టికర్తవి. నువ్వు ఏదో ఒక విషయాన్ని సృష్టించగల కెపాసిటీ ఉన్నవాడివి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో లేదా మన దేశంలో కానీ చూడండి, ఎందరో గొప్పవాళ్ళు, ఎందరో మహనీయులు ఎన్నో సాధించి ఈరోజు మనకి అందించారు. వాటినన్నిటిని కూడా మనము అనుభవిస్తున్నాము. అంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయాన్ని కనుగొనడం వల్ల మనకి వాళ్ళు అద్భుతమైన విషయాల్ని మనకి అందించగలిగారు. సో ఎప్పుడూ కూడా మనం ఆ రకంగా ఆలోచించాలి. చాలామంది నేను చదువుకుంటే నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం రాకపోతే ఎలాగా, జీవితం ఏంటి, మా తల్లిదండ్రులు ఏ రకంగా పోషించాలి అని ఎప్పుడూ కూడా ఉద్యోగాల వైపు పరిగెడుతూ ఉంటారు. ఓకే, నేను అలా ఉద్యోగాల వైపు పరిగెట్టడం మంచిది కాదు అని అంటలేదు. ఉద్యోగాని కోసం ట్రై చేయండి, లేకపోతే స్వతంత్రంగా ఎదగడానికి ప్రయత్నించండి. మీరే ఒక సంస్థలాగా ఎదగండి. అలాగే మీరే ఒక 10 మందికి ఉద్యోగాన్ని ఇవ్వండి. ఈ విషయం ఎంత గొప్పదో ఆలోచించండి. ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. నీవు నిజంగా చాలా అదృష్టవంతుడివి. ఎందుకంటే
తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మీరు గమనించాలి. ఇంకా సమాజంలో మీరు చూడండి, సమాజంలో మీ చుట్టుపక్కల ఇరుగు పొరుగు, పక్క వీధిలో కానీ, పక్క జిల్లాలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ, రోడ్డు మీద కానీ ఎక్కడైనా మీరు చూడండి, సమాజంలో మీరు చూసినట్లయితే కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఇలా బాధపడుతూ ఉండేవాళ్ళు చాలామంది మన సమాజంలో తారసపడుతూ ఉంటారు. మరి వారందరూ కూడా వారు ఉండే పరిస్థితులలో ఎంత హాయిగా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడపగలుగుతున్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం అదృష్టవంతులే కదా. కాబట్టి అందరినీ చూసి కూడా మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. అది కాకుండా గుడ్డివాళ్ళు ఉన్నారు, కుంటివాళ్ళు ఉన్నారు, మూగవాళ్ళు ఉన్నారు. ఇలా చాలామంది పాపం దురదృష్టవంతులు ఉన్నారు. కానీ మీరు చూసినట్లయితే వీరందరూ కూడా వారి వారి జీవితాల్లో వెలుగును నింపుకుంటూ ఎంతో ముందుకు వస్తున్నారు. ఈరోజు గుడ్డివారు కూడా చదవగలరు, ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. కుంటివాళ్ళు కూడా ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. మన సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, అలాగే ఎన్నో రకాల వైద్య సదుపాయాలు పెరిగాయి. ఇవన్నీ ఉపయోగించుకుంటూ ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటూ గుండె ధైర్యంతో మేము కూడా ఏదో సాధించగలము అని చెప్పి వీరందరూ కూడా ఏదో ఒకటి సాధించడానికి కృషి చేస్తున్నారు. మరి అటువంటి వారిని చూసినప్పుడు మనం డెఫినెట్గా ఇన్స్పైర్ అవ్వాలి, నేర్చుకోవాలి, వాళ్ళకన్నా ఎక్కువ సాధించాలి. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. అన్నా హజారే అంటే ఆయన గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇటువంటి గొప్ప వ్యక్తి అయిన అన్నా హజారే కూడా ఒకరోజు ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చింది. ఆ క్షణంలో ఆయనకు వివేకానందుని పుస్తకం ఒకటి దొరికింది. ఆ పుస్తకాన్ని చదివారు. పుస్తకం చదవంగానే ఆయనలో మార్పు వచ్చింది. మార్పు వచ్చి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో ప్రజలకు సేవ చేశారు. ఈరోజు ప్రపంచం అంతా అన్నా హజారే గురించి చెప్పుకుంటున్నారు. ఇలా ఎందరో అభాగ్యులు జీవితంలో తమ యొక్క జన్మ యొక్క పరమార్థాన్ని తెలుసుకొని ప్రతి సమస్యను చిరునవ్వుతో ఎదుర్కొని ఆనందంగా బ్రతుకుతున్నారు. వీళ్ళందరితో పోల్చుకుంటే నీవు ఎంతో అదృష్టవంతుడివి. కనుక బ్రతుకు, మిగతా వారిని బ్రతికించు, బ్రతుకు తెరువు చూపించు, అందరికీ నువ్వు ఒక ప్రేరణ కావాలి. మీరు దీంట్లో టెక్నిక్స్ మీరు అప్లై చేసినట్లయితే డెఫినెట్గా మీకు విజయం అనేది వస్తుంది. అలాగే ఎవరైనా మీ స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు లేదా చుట్టాలు, బంధువులు ఎవరికన్నా సరే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి. వాళ్ళల్లో ఒక ప్రేరణ నింపండి. అందరం కూడా సంతోషంగా ఉండాలి. చచ్చి సాధించేది ఏమీ లేదు, బ్రతికే మనం ఎంతో సాధించవచ్చు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇప్పటి వరకు మన ఛానల్కు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని మ్రోగించండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇది చాలా విలువైంది అని మీరు అనుకుంటే తప్పకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.